Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodumuru. Yes, మరి టీజీటీ పీజీటీ సో ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక యూనిక్ టేబుల్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఎలా ఫాలో కావాలంటే ఏ ఒక్క క్షణం కూడా ఏ ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా యాజ్ డేస్గా ఫాలో కండి. సో నేనేదో బ్లైండ్గా డివైడ్ చేస్తూ చేయలేదండి. సో నేను ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి మెథడాలజీ పేపర్స్ చూశాను అండ్ అన్నిటికీ కామన్గా ఉండేటువంటి ఫస్ట్ పేపర్ చూశాను. అండ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే నాకు బయోసైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ పేపర్ అయితే చూశాను. సో వీటిని అన్నిటినీ అనాలిసిస్ చేస్తూ దేనికి ఎంత వెయిటేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, సో ఎన్ని డేస్ కేటాయిస్తే బాగుంటుంది అని అనాలిసిస్ చేసి ఈ టైం టేబుల్ తయారు చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 90 days to 120 days అయితే టైం ఉండడానికి ఛాన్స్ ఉందండి. సో ఇక్కడ మనం 110 days టైం టేబుల్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చండి, టీజీటీ అయినా సరే పీజీటీ అయినా సరే వాళ్ళు చదువుకోవడానికి అనుకూలమైనటువంటి టైం టేబుల్. సో డ్యామ్ ష్యూర్గా ఇది సైంటిఫిక్గా ఉంటుంది. సో చివరిగా మీకే అర్థమైపోతుంది ఎంత క్లియర్గా దీన్ని అనాలిసిస్ చేసి దీన్ని తయారు చేయడం అయిందని క్లియర్గా తెలుస్తుంది. రైట్, మరి లేట్ చేయకుండా చూద్దామండి. సో దిస్ ద యూనిక్ టైం టేబుల్ అండి. అన్ని సబ్జెక్టుల వాళ్ళకి పీజీటీ అయినా టీజీటీ, సో సోషల్ అయినా సైన్స్ అయినా తెలుగు ఏదైనా సరే అన్నిటికీ కూడా ఈ టైం టేబుల్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఓవరాల్గా వచ్చేసి మనకు 110 days టైం టేబుల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మరి 110 daysలో ఫస్ట్ పేపర్కి ఎన్ని రోజులు, సెకండ్ పేపర్కి ఎన్ని రోజులు, అదేవిధంగా థర్డ్ పేపర్. సో ఇలా 3 పేపర్లకు డివైడ్ చేస్తూ కొన్ని డేస్ని ఇచ్చేద్దాం. అండ్ దాని తర్వాత వచ్చేసి రెస్ట్ ఆఫ్ ది కొన్ని డేస్ అయితే ఉంటే ఒకటి రివిజన్. సో కంపల్సరీ రివిజన్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు రివిజన్ చేస్తూ ఉండాలి అండ్ మొత్తం సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా రివిజన్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ పేపర్కి 30 days, సెకండ్ పేపర్కి 30 days అండ్ థర్డ్ పేపర్ ఏదైతే ఉందో కన్సర్న్ సబ్జెక్ట్, సో ఎక్కడైతే మన కమాండింగ్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే మనం ఎక్కువగా స్కోర్ చేయగలుగుతుంటామో దానికి 35 days ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ మనకి 95 days అయితే అండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది 15 days వచ్చేసి కంప్లీట్గా రివిజన్. ఇంకా సో కొత్తది పట్టుకునే లేదు, 15 days కంపల్సరీ ఆల్రెడీ చదివింది ఏదైతే ఉందో కంపల్సరీ అవి చదవలసి ఉంటుంది. రైట్, మన ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పేపర్ ఇది జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్. సో మరి జనరల్ స్టడీస్ పేపర్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చూసినట్లయితే ఫస్ట్ పేపర్లో ఉండేటువంటి అంశాలు ఏంటి 3 partsగా డివైడ్ చేయడం జరిగింది. సో 3 parts డివైడ్ చేస్తూ వేటికి ఎలా మనము ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతే ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది, వేటిని ఎన్ని రోజులు చదవాలో చూద్దాం. సో ఫస్ట్ పార్ట్లో వచ్చేసి దీంట్లో మనకి కరెంట్ అఫైర్స్ వస్తుంది, అదేవిధంగా జనరల్ స్టడీస్ ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ స్టడీస్ ఉంటుంది. మరి ఇక్కడ దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంటుందని చూసినట్లయితే సో మ్యాక్సిమం ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేది కంప్లీట్గా ఇది వాస్ట్ అండి, ఓషన్ లాగా ఉంటుంది సిలబస్. సో ఎంత చదివినా కానీ అది అయిపోదు. సో కాబట్టి దానికి తక్కువ ప్రయారిటీ. సో దాంట్లో చదివి ఆల్రెడీ పట్టు ఉంటే పర్వాలేదు. సో పట్టు లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తాను నేను జిఎస్ మీద ఫుల్గా పట్టు సంపాదిస్తానంటే చాలా కష్టమైన పని. అలా చేస్తే రెస్ట్ ఆఫ్ ది సెకండ్ పేపర్ కావచ్చు, థర్డ్ పేపర్ కావచ్చు నెగ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఆ జిఎస్ని కొంతమేర పక్కకు పెట్టేసి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ పేపర్లో ఫస్ట్ సెక్షన్లో కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తూ ఏం చేయాలి అంటే కరెంట్ అఫైర్స్కు రిలేటెడ్గా ఉన్నటువంటి జిఎస్ ఏదైతే ఉందో దాన్ని చదవాలి, బాగా ఫోకస్ చేయాలి. సో అలాంటి ఏరియా నుండి క్వశ్చన్ వస్తుంది. ప్రీవియస్ పేపర్లు చూసుకోండి అలాగే ఉంటాయి క్వశ్చన్లు కూడా. సో కరెంట్ అఫైర్స్కు రిలేటెడ్ ఉండేటువంటి జిఎస్ ఏదైతే ఉందో ఆ జిఎస్ చదువుకుంటూ వెళ్ళండి. సో మరి దీనికి ఎన్ని రోజులు కేటాయించాలని చూసినట్లయితే 10 days. యాక్చువల్గా ఇక్కడ మనం పెట్టుకున్న డేస్ చూసినట్లయితే అసలు సిలబస్ ఈ డేస్ పెట్టుకుంటే అసలు దేనికి సరిపోదండి వాస్తవానికి. సో ఇది హెక్టిక్, చాలా హెక్టిక్గా చాలా డెడికేటెడ్గా కూర్చుంటే మాత్రమే కంప్లీట్ అవుతుంది. సో ఇలా మన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా రిలేటెడ్ జిఎస్ ఏదైతే ఉందో దానికి ఒక 10 days కేటాయించండి. సో 10 days తర్వాత కంపల్సరీ ఒక 2 days రివిజన్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి. సో రివిజన్ పార్ట్ వచ్చేసి 2 days. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి జనరల్ అబిలిటీస్ అండి. సో జనరల్ అబిలిటీస్లో వచ్చేసి మనకి సో దీంట్లో మళ్ళీ రీజనింగ్ ఉంటుంది. సో లైక్ డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, లాజికల్ రీజనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ మ్యాథమెటికల్ రిలేటెడ్ దీంట్లో ఉంటాయి. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసి టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, అదేవిధంగా మోరల్ వాల్యూస్ అనేవి ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. సో ఇలా మనకి సెకండ్ దాంట్లో వచ్చేసి ఫస్ట్ పేపర్లో సెకండ్ సెక్షన్లో వచ్చేసి దీనికి రీజనింగ్ ఒక 5 days పెట్టుకోండి, అదేవిధంగా ఈ యొక్క టీచింగ్ ఆప్టిట్యూడ్ మోరల్ వాల్యూస్ ఏవైతే వీటికి ఒక 5 days పెట్టుకోండి. సో ఇలా 5 days పెట్టుకోండి. దీని రివిజన్కి మాత్రం ఓన్లీ 1 day దొరుకుతుందండి, అంతకంటే ఎక్కువ దొరకట్లేదు.
సో ఇలా మనకి సెకండ్ సెక్షన్లో ఉండేటువంటి వీటికి 5 డేస్ కేటాయించండి, రివిజన్కి 1 డే కేటాయించండి. అండ్ కమింగ్ టు ద జనరల్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మీద పట్టున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇక్కడ మనం స్కోరింగ్ ఎక్కువ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో మనం ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక చూడండి, ఇవి వెరీ కన్ఫైన్డ్ ఏరియాస్ అండి. సో సెక్షన్ 2 కావచ్చు, సెక్షన్ 3 కావచ్చు. సో ఇది ఎంత, దీని రేంజ్ ఎంత, దీని డెప్త్ ఎంత అనేది ఏమీ లేదు అక్కడ. మనకి చాలా క్లియర్గా, చాలా కోసివ్గా మనకి అక్కడ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏమి చదవాలి అనేది చాలా క్లియర్గా ఉంది, చాలా కన్ఫైన్డ్గా ఉంది. ఇంతవరకు చదివితే చాలు, దీంట్లో 100% స్కోర్ చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేసినట్లయితే మనం స్కోరింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్ అబిలిటీస్ కావచ్చు, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. అండ్ వేరేజ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ పైన బాగా ఫోకస్ చేయండి. సో దానికి రిలేటెడ్ ఉండే జిఎస్ పైన ఫోకస్ చేయండి, ఓకేనా. సో ఈ జనరల్ ఇంగ్లీష్ చూసినట్లయితే దీనికి కంప్లీట్గా 10 డేస్ పెట్టుకోండి. సో ఈ 10 డేస్ ఎందుకు ఇస్తున్నాం దీనికి అని చూసినట్లయితే, ఇది బాగా చదివితే మనకు దీనిలో 100% స్కోర్ చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. అందుకే మనకు దీన్ని 10 డేస్ పెడుతున్నాం. అండ్ రివిజన్కి వచ్చేసి ఓన్లీ 1 డేలోనే కంప్లీట్గా రివిజన్ చేయవలసి ఉంటుంది. సో మరి ఓవరాల్గా మనకి ఇలా పేపర్ 1 చూసినట్లయితే టోటల్గా 30 డేస్ అనేవి మనం కంప్లీట్గా చదవడానికి యూజ్ చేయాల్సి ఉంటుంది, ఉపయోగించుకోవాలి. అండ్ అదేవిధంగా 5 డేస్ అనేవి రివిజన్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, రైట్. సో ఈ 5 డేస్ ఎక్కడి అని చూసినట్లయితే ఈ 15 డేస్లో ఉండేటువంటి 5 డేస్ ఇస్తున్నామండి మనం, దీంట్లో ఉండేటువంటి కాదు. సో దీంట్లో 30 డేస్, ఈ 15 డేస్లో 5 డేస్, ఓవరాల్గా మనకి 35 డేస్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ కమింగ్ టు ద సెకండ్ పేపర్, దట్ ఈస్ ద మెథడాలజీ ఆర్ కన్సర్న్డ్ సబ్జెక్ట్కి సంబంధించిన మెథడాలజీ అనేది మనకి సెకండ్ పేపర్ ఉంటుంది. సో ఇది మరి అందరికీ తెలిసిందే మెథడాలజీ. మరి మెథడాలజీని ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే మనకి ఎక్కువ స్కోర్ ఉంటుందంటే డెఫినెట్గా ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేయాలండి. సో నేను అన్ని సబ్జెక్టుకి సంబంధించిన మెథడాలజీ పేపర్స్ చూసాను. సో మెథడాలజీ పేపర్స్లో మనకు మేజర్గా కొన్ని ఏరియాస్ నుండి ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్లు ఉంటుంది, ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. సో మరి ఆ ఏరియాస్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి, మెథడాలజీ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా. మరి ఆ ఏరియాస్ ఏంటి, వాటికి ఎంత ప్రయారిటీ ఇద్దాము, నెక్స్ట్ ఆ ఏరియాస్ కాకుండా మిగిలిన వాటికి ఎన్ని రోజులు టైం ఇస్తే బాగుంటుందని చూసినట్లయితే, ఇక్కడ మెథడాలజీలో చూసినట్లయితే మేజర్గా మనకి యొక్క 5 టాపిక్స్ ఏవైతేనో 5 టాపిక్స్ అనేవి కీ టాపిక్స్ అండి, కోర్ టాపిక్స్. ఏంటి మెథడాలజీలో 5 టాపిక్స్ అని చూసినట్లయితే, ఏదైనా సరే సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాంట్లో మనకి టీచింగ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయండి. సో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ దాట్ ఏరియా, ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద పర్టికులర్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవాల్యుయేషన్ కావచ్చు, కరికులం కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా ప్లానింగ్ కావచ్చు. ఇవి కోర్ ఏరియాస్ అండి మెథడాలజీలో. ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి, ఏ ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి. సో అక్కడ మనకి దాంట్లో రిక్రూట్మెంట్ బోర్డ్ సైట్లో ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి, ఓల్డ్ పేపర్స్ చూసుకోండి. డ్యామ్ షూర్గా వీటిలో నుండి మీకు ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి, డ్యామ్ షూర్. మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ అని చూసుకోవచ్చు మీరు. మెథడ్స్, అప్రోచ్, టెక్నిక్స్ ఒకటి, వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్, అండ్ ఇవాల్యుయేషన్. సో మూల్యాంకనంలో నెక్స్ట్ కరిక్యులం, అదేవిధంగా ఆ పర్టికులర్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, యూనిట్ ప్లాన్ కావచ్చు, లెసన్ ప్లాన్ కావచ్చు, ఏ ప్లాన్ కావచ్చు, ఇలా మనకి ప్లాన్స్ ఉంటాయండి. సో ఈ ప్లానింగ్, సో వీటికి వచ్చేసి మనకి ఏంటంటే మేజర్ క్వశ్చన్స్ అనేవి ఈ ఏరియాస్ నుండి అడుగుతాయి. దీస్ ఆర్ ద కోర్ ఏరియాస్ ఇన్ మెథడాలజీ. మీరు ఇన్ కేస్ రేపటి నాడు డిఎస్సికి ట్రైన్ మెథడ్స్ ఫాలో అయినా కానీ ఖచ్చితంగా వీటిపైన ఫోకస్ చేస్తూ చదవండి, మెథడ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, రైట్. మరి ఇక్కడ దేనికి ఎన్ని రోజులు కేటాయించాలని చూసినట్లయితే, సో ఇక్కడ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్, అదేవిధంగా వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతేనో వీటికి 5 డేస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందండి. సో కొంచెం పెద్దగా ఉంటాయి టాపిక్స్ కాబట్టి డెఫినెట్గా యూ మస్ట్ గివ్ దెమ్ 5 డేస్ ఈచ్. అండ్ ఇవాల్యుయేషన్ చూసినట్టయితే 4 డేస్ ఇవ్వండి, కరికులం 4 డేస్ ఇవ్వండి, ప్లానింగ్ 4 డేస్ ఇవ్వండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్, ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. సో జనరల్గా హిస్టరీ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సైంటిస్టులు వాళ్ళు వీళ్ళు ఉంటూ ఉంటారు. సో రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అన్నింటినీ కలిపేసి మనకి ఏంటంటే 8 డేస్ ఇస్తే సరిపోతుందండి. సో ఇలా మనకి కంప్లీట్గా ఇవి కోర్ ఏరియాస్ ఇన్ మెథడాలజీ, రైట్. సో ఇలా మనకి ఏంటంటే కంప్లీట్గా 30 డేస్ అనేది మనకు దీనికి కేటాయించవలసి ఉంటుంది. సో మనకి 30 డేస్ అనేది ప్లానింగ్లో ఉందండి. 30 + 30 అయిపోయింది సెకండ్ పేపర్. అండ్ రెస్ట్ ఆఫ్ ది 5 డేస్, 15 డేస్లో ఆల్రెడీ 5 అయిపోయింది, ఇంకా 10 ఉన్నాయి కదా. ఈ 5 డేస్ వచ్చేసి మనకి వీటి రివిజన్కి ఇవ్వండి. సో కంప్లీట్గా 1 డే ఇవ్వండి. రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఏవైతేనో ఇక్కడ మనకి ఈ యొక్క ప్లానింగ్ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా రెస్ట్ ఆఫ్ టాపిక్ వచ్చేసి 2 డేస్ ఇచ్చినట్లయితే కంప్లీట్గా మనం 5 డేస్లో ఖచ్చితంగా రివిజన్ చేయాలి. ఇది చాలా హెక్టిక్ టైం టేబుల్ అండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసినా కానీ సో గందరగోళం అయిపోతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే సెకండ్ పేపర్కి సంబంధించినటువంటి కన్సర్న్ మెథడాలజీ. ఏ సబ్జెక్ట్ అయినా అండి మీరు ఓల్డ్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్ ఏరియాస్ ఇవే, రైట్.
నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పేపర్ అండి, రైట్. థర్డ్ పేపర్లో ఏంటి మరి, కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది మనకు తెలిసిందే. 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ దిస్ ఈజ్ ది కోర్ ఏరియా. ఇక్కడ మనకేంటంటే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి చదువుకున్న సబ్జెక్టు, మనకి ఇష్టమైన సబ్జెక్టు కాబట్టి సో ఇక్కడ ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో నేను బయోసైన్స్ వాళ్ళకైతే టీజీటీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకు నేను స్పెసిఫిక్గా సిలబస్లో ఉండేటువంటి అంశాలని, ఏ అంశాలని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చదవాలనేది ఇంకొక వీడియో చేస్తానండి డెడికేటెడ్గా బయోసైన్స్ వాళ్ళకి, స్పెసిఫిక్గా టీజీటీ వాళ్ళకు. దాంతో మీరు క్లియర్ కట్గా కాంటెంట్ ఎలా చదువుకోవాలి అనేటువంటి అంశం మీకు క్లియర్ కట్గా అవగాహన వచ్చేస్తుంటుంది. వెరీ సూన్ ఆ వీడియో చేస్తాను. సో మరి అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు ఎలా చదవాలని చూసినట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. మీ కన్సర్న్ సబ్జెక్ట్ సోషల్ వాళ్ళ సోషల్, మ్యాథ్స్ వాళ్ళ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. సో ఇలా మీ కన్సర్న్డ్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి. రెండు ఒక దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ పెట్టుకొని ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుండి అడిగాడు సిలబస్లో, సెకండ్ క్వశ్చన్ ఎక్కడి నుండి అడిగాడు, ఏ యూనిట్ నుండి అడిగాడు. సో మీకు యూనిట్ వైజ్గా వెయిటేజ్ వస్తుందండి కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5th యూనిట్ నుండో 6th యూనిట్ నుండో మీకు ఒక 14 or 15 క్వశ్చన్స్. సో ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అని అర్థం దానికి. సో కాబట్టి ఇలా వెయిటేజ్ని డిసైడ్ చేసుకోండి. ఒక ఓల్డ్ పేపర్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఆ వెయిటేజ్ ప్రకారంగా మీరు ఏ యూనిట్ బాగా చదవాలి, ఏ యూనిట్ ముందు చదవాలి, సో అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే వెయిటేజ్ చెక్ చేసుకోండి. ఏ యూనిట్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడు, ఏ యూనిట్కి తక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడు. సో అలా మన ఒక ఆర్డర్ ప్రకారంగా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఆ సిలబస్ యూనిట్స్ అనేవి అక్కడ సిలబస్లో ఇచ్చిన దాని ప్రకారం కాకుండా వెయిటేజ్ ప్రకారంగా మీరు నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో అలా వెళ్తే మనం ఏ యూనిట్ని ఫస్ట్ చదవాలి, ఏ యూనిట్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఏ యూనిట్కి ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ యూనిట్కి ఎక్కువ డేస్ ఇవ్వాలని మనకు క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంటుంది. సో బయోసైన్స్ వాళ్ళకి నేను స్పెసిఫిక్గా చేసి చూస్తానండి దీని గురించి. సో తర్వాత మిగిలిన సబ్జెక్ట్స్ వాళ్ళు చేసుకోవచ్చండి దాన్ని చూసేసి ఈజీగా, రైట్. సో ఇలా వెయిటేజ్ ప్రకారం మనకి ఓవరాల్గా పేపర్ 3కి వచ్చేసి మనం 35 days ఇవ్వాలి. సో ఎందుకు 5 days ఎక్కువ ఇస్తున్నామంటే సిలబస్ హెవీగా ఉంటుంది. వెన్ వీ కంపేర్ పర్టికులర్ దిస్ సిలబస్ విత్ ద ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్, దీంతో ఇది ఎక్కువగా ఉంటుంది. దట్స్ వాట్ వీఆర్ గివింగ్ 5 days మోర్. సో రివిజన్కి వచ్చేసి ఇక్కడ మనం 5 daysకి ఇస్తే ఓవరాల్గా మనకి 15 days అనేది కంప్లీట్గా రివిజన్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా మనం పేపర్ 1, అదేవిధంగా పేపర్ 2, అదేవిధంగా పేపర్ 3 ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు మరి ఒక డేలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనం ఒక డేలో ఎన్ని అవర్స్ చదవాలి, ఎన్ని అవర్స్ చదివితే మనం ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా చూద్దాం. సో పర్టికులర్ మనం ఎన్ని డేస్ ఏంటి అని చెప్పాను. మరి డే వైజ్ ప్లాన్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే సో మీరు ఎన్ని గంటలు చదివినా తక్కువనండి. నేను చెప్తున్నాను చాలా తక్కువ పీరియడ్ ఉంది. సో ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళైతే పర్వాలేదు. సో అస్సలు చదివని వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తామంటే మాత్రం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో మరి చూద్దాము. జనరల్గా మనకి పర్ డేలో మినిమం 11 hours అయితే కంపల్సరీ చదవాలి. 11 గంటలు చదవాల్సిందే, చదివి తీరాల్సిందే. ఆ 11 గంటలు కూడా ఎలా ఉండాలంటే చాలా క్వాలిటీ అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 11 గంటలు డెడికేటెడ్గా ఉండాలి. సో 11 గంటల్లో 9 గంటలు చదివి నెక్స్ట్ మిగిలినటువంటి ఒక 3 గంటలు అటు ఇటు తిరగడము, సో 2 గంటలు అలా ఇలా చేయడం, సో అలాంటి ఎట్టి పరిస్థితులు ఉంటుంది. ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. సో మరి డే మొత్తం మీద మరి 11 గంటలు అంటే మధ్య మధ్యలో షార్ట్ బ్రేక్స్ తీసుకోవచ్చు. మీ బోర్గా ఫీల్ అయినప్పుడు కానివ్వండి, లేదంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ చదివేటప్పుడు నిద్ర వస్తున్నప్పుడు, సో ఇలా షార్ట్ బ్రేక్స్ తీసుకోండి డెఫినెట్. ఇలా కంటిన్యూస్గా 11 గంటలు కూర్చున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ అవర్స్ మాత్రం క్వాలిటీ ఉంటాయి అండ్ రెస్ట్ ఆఫ్ ది అవర్స్ వచ్చేసి మీకు క్వాలిటీ ఉండవు డ్యామ్ షూర్గా. సో కాబట్టి మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి. అవసరమైతే బోర్ కుట్టినప్పుడు సబ్జెక్ట్ని మార్చుకోండి. ఇలా చేస్తే మనం 11 గంటలు ఖచ్చితంగా క్వాలిటీ స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి 11 hours ఎలా ప్లాన్ చేసుకోవాలి? 11 hours 2 hours వచ్చేసి 2 గంటలు మనం ఖచ్చితంగా రివిజన్కి ఇవ్వాలండి. ప్రతి డే కూడా 2 గంటలు రివిజన్ చేయండి ఖచ్చితంగా. మరి 2 గంటలు ఎప్పుడు రివిజన్ చేయాలంటే మీరు ఈరోజు పెట్టుకున్నటువంటి టార్గెట్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా 1 hour. సో ఇక్కడ ఇన్ కేస్ మనం ఈ కేసులో చూసినట్లయితే ఫస్ట్ 30 minutes ఫస్ట్ పేపర్కి ఇవ్వండి, పేపర్ 1కి రివిజన్కి ఇవ్వండి. సో ఆల్రెడీ నిన్న చదివి ఉంటారు కదా పేపర్ 1కి సంబంధించింది, ఆ పేపర్ 1 రివిజన్కి ఇవ్వండి. నెక్స్ట్ 30 minutes వచ్చేసి పేపర్ 2 రివిజన్కి ఇవ్వండి. ½ an hour బట్ క్వాలిటీ అవర్స్, క్వాలిటీ మినిట్స్, క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. సో ఆ 30 minutesలో ఆల్రెడీ ప్రీవియస్ డే చదివింది కంపల్సరీ రివిజన్ చేయండి.
సో స్టార్టింగ్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి, బట్ రాను రాను ఏమవుతుందంటే అది అలవాటుగా మారిపోతుంది. సో కాబట్టి 80% ఇబ్బంది పడకండి. ఒక డే రోజు మీరు చదవలసినటువంటి సిలబస్ చదివే ముందు ఖచ్చితంగా ప్రీవియస్ డే చదివినటువంటి రివిజన్ చేయండి. పేపర్ 1కు ఒక 30 మినిట్స్ ఇవ్వండి, అదేవిధంగా పేపర్ 2 కూడా ఒక 30 మినిట్స్ ఇవ్వండి. సో ఇలా 1 అవర్లో మీరు పేపర్ 1, పేపర్ 2 ప్రీవియస్ డే కంపల్సరీ రివిజన్ చేయండి. సో ఇలా 1 అవర్ రివిజన్కి ఫస్ట్ 1 అవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు స్టడీయింగ్ అవర్స్ అండి. మరి స్టడీయింగ్ అవర్స్ వచ్చేసి ఎన్ని గంటలు చదవాలంటే ఇక్కడ 9 గంటలు చదవలసి ఉంటుంది. కంపల్సరీ 9 గంటలు క్వాలిటీ అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో మరి 9 గంటలు ఎలా ప్లాన్ చేసుకుందామని చూసినట్లయితే ఫస్ట్ పేపర్కి 2 అవర్స్ ఇవ్వండి. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసి మనకి 3 అవర్స్ ఇవ్వండి. కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో 4 అవర్స్ ఇవ్వండి. సో ఎందుకు మనం ఇక్కడ దీనికి ఈక్వల్ మార్క్సే యాక్చువల్గా ఫస్ట్ పేపర్కి 100, సెకండ్ పేపర్కి 100, థర్డ్ పేపర్కి కూడా 100. మనము థర్డ్ పేపర్కి ఎక్కువ ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నామంటే మనకు ఆ 100లో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు మ్యాక్సిమం స్కోర్ చేస్తాము? మనకు తెలిసిన సబ్జెక్టు, మనకి ఇష్టమున్న సబ్జెక్టు, బోర్ కొట్టని సబ్జెక్టు, కాబట్టి అక్కడ ఎక్కువగా స్కోర్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు పట్టున్న దగ్గర ఎక్కువ మార్క్స్ సంపాదించాలి. పట్టు లేని వాటిపైన పట్టు తెప్పించుకోవడానికి ట్రై చేయొచ్చు. సో బట్ ఏమవుతుంది అక్కడంటే టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనము థర్డ్ పేపర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామండి ఇక్కడ. సో కంపల్సరీ 4 అవర్స్ చదవండి, 3 అవర్స్ పేపర్ 2కి ఇవ్వండి, అండ్ 2 అవర్స్ వచ్చేసి పేపర్ 1కి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా 9 గంటలు చదివేస్తారు డేలో. తర్వాత లాస్ట్ వచ్చేసి క్లోజింగ్ సెషన్లో వచ్చేసి మనం కంపల్సరీ 1 అవర్ అనేది రివిజన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 1 అవర్ రివిజన్కి ఇవ్వండి. సో ఆల్రెడీ మీరు ఈ 9 అవర్స్లో ఏమేమి చదివారు అనేది ఇక్కడ రివిజన్ ఇచ్చేసేయండి. సో మీకు తెలియకుండానే ఈరోజు 9 గంటలు చదివినటువంటి సబ్జెక్టు ఈరోజు ఒకసారి రివిజన్ అవుతుంది. అగైన్ టుమారో మార్నింగ్, రేపు ఉదయం పూట మళ్ళీ 1 అవర్ దాన్ని చదువుతూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మనకి 2 సార్లు రివిజన్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి హవర్స్ లాగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అంటే పర్టికులర్గా నేను ఇలా రిజిడిటీ ఏం లేదండి దీంట్లో. సో ఎందుకంటే కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆల్రెడీ మెథడాలజీ కంప్లీట్ చేశాను. సో కంప్లీట్ చేశాను కాబట్టి సార్ ఈ టైం టేబుల్ చెప్పాడు ఇలాగే ఫాలో అవుదామా, సో ఆ డౌట్ రావచ్చు. సో అలాంటి సందర్భంలో ఇఫ్ యూ ఫీల్ దాట్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ సంథింగ్, సో అక్కడ నుండి డేస్ని పక్క షిఫ్ట్ చేసేసుకోండి డెఫినెట్గా. సో మెథడాలజీ నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేస్తాను అన్న సందర్భంలో మెథడాలజీకి కేటాయించినటువంటి డేస్ని మీరు ఎక్కడైతే హార్డ్గా ఫీల్ అవుతుంటారో, ఏ పర్టికులర్ ఏరియా అయితే మీకు హార్డ్గా అనిపిస్తూ ఉంటుందో అటువైపుకు షిఫ్ట్ చేసేసుకోండి. కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి ప్రాబిలిటీ ఉంది, రైట్? సో ఈ రకంగా మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఎలాంటి జాబ్నైనా ఖచ్చితంగా సాధిస్తామండి. సో ఖచ్చితంగా మీరు డెఫినెట్గా డెడికేటెడ్గా ఉండి డెడికేటెడ్గా ప్లాన్ చేసుకోండి. సో డెడికేటెడ్గా చదవండి. 80%గా ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా చాలా వాల్యుబుల్ అండి. మన లైఫ్ని డిసైడ్ చేసేటువంటి మినిట్స్ అండి ఇవి. కాబట్టి 80%లో టైం అనేది వేస్ట్ చేసుకోకండి. సో మోర్ ఎవర్ ఇంకొకటి టీజీటీ పీజీటీ బయోలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అయిందండి. ఈరోజు ఫస్ట్ టెస్ట్ అనేది రిలీజ్ కాబోతుంది. అది ఫ్రీ టెస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చండి. క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది మీకు అర్థమైపోతుంటుంది. సో ఎవ్రీ సండే ఎగ్జామ్ అవుతుంది. సండే కంటే ముందు మీకు 1 వీక్ నుండి అనౌన్స్మెంట్, ఏం టాపిక్ చదవాలి అనేది మీకు అనౌన్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈరోజు మనకి 7 to 8 ఓరల్స్ 8 to 9 ఈ టైంలో వచ్చేసి మనకు ఒక టెస్ట్ రిలీజ్ అవుతుంది. ఫ్రీ టెస్ట్ అండి, అందరూ రాయొచ్చు అది. సో ఫ్రీ టెస్ట్ ఎలా రాయాలంటే మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత కోర్సెస్ ఉంటుంది, దాని క్రింద టెస్ట్ సిరీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ కొట్టండి, మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మీకు రైట్ సైడ్లో పైన ప్రీవియస్ పేపర్స్ అని ఉంటాయండి. ప్రీవియస్ పేపర్స్ పైన కొట్టండి. కొట్టిన తర్వాత మీకు దాంట్లో ఈరోజు టెస్ట్ ఫ్రీ టెస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది. సో అంతేకాకుండా డిస్క్రిప్షన్లో జేఎల్ గురుకుల జువాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బయో సైన్స్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. డెమో వీడియోస్ మీకు బాగా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మన యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దాంట్లో కూడా ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయండి, అవి కూడా చూడండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు సాటిస్ఫై అనిపిస్తే డెఫినెట్ కోర్స్ తీసుకోండి, మంచిగా ప్రిపేర్ కండి. అండ్ మోర్ ఎవర్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సైంటిఫిక్ అండ్ స్టాండర్డ్ వీడియోస్ డెఫినెట్గా మీ ముందు ఉంటాయి. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీకు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను, రైట్? దిస్ ఇస్ వాట్ టుడే సెషన్ ఇస్. We'll meet you in the next session. Till next session, have a great day.